హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మోడల్ డ్రివెన్ యాప్స్ అంటే ఏంటి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. లాస్ట్ వీడియోస్లో మనం అసలు పవర్ యాప్స్ అంటే ఏంటి, మనం పవర్ యాప్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి, క్యాన్వాస్ యాప్స్ అంటే ఏంటి, ఇలాంటివి అన్నీ మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం. ఇంకా మీరు ఆ వీడియోస్ని చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ అన్ని నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే కోర్స్ అనే ట్యాబ్లో కానీ మీకు నేను మెన్షన్ చేశాను. సో ఈజీగా మీరైతే వెళ్ళి ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో అయితే మనం మోడల్ డ్రివెన్ యాప్స్ అంటే ఏంటి ఇలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓవర్ వ్యూ ఆఫ్ మోడల్ డ్రివెన్ యాప్స్. సో మోడల్ డ్రివెన్ యాప్స్ అంటే ఏంటి, ఫస్ట్ దీని డిజైన్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ డిజైన్ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ యొక్క డిఫాల్ట్ ఒక టెంప్లెట్ ఉంటుంది మనకి. దాని ద్వారా మనకి జస్ట్ ఈ డేటాని మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యాడ్ చేయలేరు అండ్ కలర్స్ చేంజ్ చేయలేరు, ఈ ఫాంట్లు కానీ ఏవి చేంజ్ చేయలేరు. బికాజ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఒక డిఫాల్ట్ టెంప్లెట్ లాగా మనకి వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ కస్టమైజేషన్ మనకి ఉండదు. అందుకే మోడల్ డ్రివెన్ యాప్స్ అంటే ఈ నేమ్లోనే ఉంది. మోడల్ అంటే ఏంటి, డేటా. ఓకే, మోడల్ మీన్స్ డేటా. సో దీన్ని అందుకే డేటా డ్రివెన్ యాప్ అంటారు. ద యాప్ ఈస్ డ్రివెన్ బై ది డేటా. ఓకే, సో డేటా డ్రివెన్ యాప్స్ అంటే ఈ యాప్స్ అనేవి, ఈ మోడల్ డ్రివెన్ యాప్స్ అనేది ఓన్లీ డేటాని మేనేజ్ చేయడానికే మనకి యూజ్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటాని డిస్ప్లే చేయాలి. సో మీకు లుక్ అండ్ ఫీల్ అక్కర్లేదు. సో డేటా ఒక్కటే మీకు కావాలి. ఆ డేటాను మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అవన్నీ మీరు చేయాలనుకుంటే మోడల్ డ్రివెన్ యాప్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు లుక్ అండ్ ఫీల్ మాకేమంత అక్కర్లేదు, జస్ట్ డేటా కనిపిస్తే చాలు అనుకుంటే ఓకే. మీకు ఇంకో విషయం ఏంటంటే క్యాన్వాస్ యాప్లో మనకి 250+ డేటా కనెక్టర్స్ ఉంటాయి. అంటే ఏంటి, మీరు ఏ డేటా సోర్స్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. 250+ డేటా సోర్సెస్ అంటే షేర్ పాయింట్, ఎస్క్యూఎల్ సర్వర్, డేటావర్స్, ఈ విధంగా ఏదైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మోడల్ డ్రివెన్ యాప్స్ లో ఓన్లీ వన్ డేటా సోర్స్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డేటావర్స్. ఓకే, ఓన్లీ వన్ డేటా సోర్స్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డేటావర్స్, ప్రీవియస్లీ నోన్ యాజ్ కామన్ డేటా సర్వీస్, సిడిఎస్. సో అందుకే ఇక్కడ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సిడిఎస్, అంటే డేటావర్స్ లోనే మనకి స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు డేటావర్స్ లో ఎంటిటీస్ అంటారు. ఎంటిటీస్ అంటే టేబుల్స్. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి టేబుల్స్ ని వాడతారు. సో టేబుల్స్, వ్యూస్, చార్ట్స్, డాష్ బోర్డ్స్, ఫార్మ్స్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, ఈ విధంగా చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి, డేటాబస్ లో ఉంటాయి. సో ఆ డేటాబస్ లో ఉండే ఫార్మ్స్ కానీ, చార్ట్స్ కానీ, వ్యూస్ కానీ, ఇవన్నీ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే ఇది ఓన్లీ డేటాబస్ ఒక్కటే దీనికి డేటా సోర్స్. ఓకే, మోడల్ డ్రివెన్ యాప్ డిజైన్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఫోకస్డ్ అప్రోచ్ ఫర్ యాప్ డెవలప్మెంట్. అంటే మనకి ఇప్పుడు క్యాన్వాస్ యాప్లో కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, సో అది కంట్రోల్డ్ ఫోకస్డ్ అప్రోచ్. అంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్స్ చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ ఉంటాయి మనకి. సో కంట్రోల్స్ని మనం యూస్ చేసుకొని స్క్రీన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ కాంపోనెంట్స్ అంటారు, అక్కడ కంట్రోల్స్ అంటారు. సో అందుకే ఇది కాంపోనెంట్ ఫోకస్డ్ అప్రోచ్. నెక్స్ట్, మోడల్ డ్రివెన్ యాప్ డిజైన్ డజంట్ రిక్వైర్ కోడ్ అండ్ ద యాప్స్ యూ మేక్ కెన్ బి సింపుల్ ఆర్ వెరీ కాంప్లెక్స్. అంటే ఏంటి, ఈ మోడల్ డ్రివెన్ యాప్లో మనం కోడింగ్ అనేది తక్కువ వాడతాం. అంటే ఏంటి, ఇక్కడ ఫిల్టర్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మనకి డిఫాల్ట్ టెంప్లెట్ కదా. ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూసారంటే ఫిల్టర్ ఆప్షను, సెర్చ్ ఆప్షను, ఈ వ్యూస్ ఆప్షను, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా కనిపిస్తాయి. బికాజ్ ఆటోమేటిక్గా ఇది ఒక డిఫాల్ట్ టెంప్లెట్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్. బట్ క్యాన్వాస్ అనేది మీరు స్క్రాచ్ నుంచి అక్కడిగా మీరు టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది మీకు. చూసారా ఇక్కడ. సో క్యాన్వాస్ యాప్లో మీకు డెవలప్మెంట్ అనేది డిజైనర్కి ఒక కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది ఆ యాప్ లేఅవుట్ మీద. అంటే ఆ యాప్లో మీరు ఎక్కడ ఏవి కావాలన్నా కానీ మీరు మూవ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజెస్, ఫాంట్ కలర్స్, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఐకాన్స్, ఈ విధంగా ఏదైనా కానీ మీరు ఈజీగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఇన్ క్యాన్వాస్ యాప్. బట్ మోడల్ డ్రివెన్ యాప్లో మనకి అట్లా కంప్లీట్ కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ మీరు ఫిల్టర్ ఐకాన్ ఇక్కడ ఉంది. సో మీరు దాన్ని కొంచెం ఇటు సైడ్కి మూవ్ చేయాలనుకుంటున్నారు, మీరు చేయలేరు. బికాస్ ఇదేంటి,
ఇదంతా మనకి మైక్రోసాఫ్ట్ యొక్క డిఫాల్ట్ టెంప్లెట్. సో అందుకే మోడల్ డ్రివెన్ యాప్ అంటే మీరు ఒక జస్ట్ మీరు లుక్ అండ్ ఫీల్ ఒక్కటే మీకు వద్దు, ఓన్లీ డేటాని మీరు చూపించాలి, డేటా ఒక్కటే మాకు కనిపిస్తే చాలు అనుకుంటే మీరు ఈ మోడల్ డ్రివెన్ యాప్కి రావచ్చు. లేదు నాకు లుక్ అండ్ ఫీలు కావాలి ప్లస్ డేటాని డిస్ప్లే అవ్వాలి, నాకు ఒక రియల్ టైం యాప్ లాగా కావాలి అనుకుంటే క్యాన్వాస్ యాప్కి వెళ్ళాలి. ఓకే, ఈ మోడల్ డ్రివెన్ యాప్కి ఎగ్జాంపుల్స్ వచ్చి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం యాప్స్ అంటారు. అంటే ఏంటి, డైనమిక్స్ 365 వాళ్ళందరూ సిఆర్ఎంని యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఈజీగా అర్థమైపోద్ది. సో మేనేజ్మెంట్ కోసం ఏం చేయాలనుకున్నా మీరు మోడల్ డ్రివెన్ యాప్స్ని ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్, హెల్త్ కేర్ పేషెంట్ మేనేజ్మెంట్ యాప్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ యాప్, మోస్ట్ ఆఫ్ ది డైనమిక్స్ 365 యాప్స్ అన్ని మనకి మోడల్ డ్రివెన్ యాప్లోనే మనకి బిల్డ్ అవుతాయి. ఓకే, సో జస్ట్ డేటాని మీరు యూజ్ చేసుకోవాలి, డేటాని చూపించాలి, డేటాతో మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఓన్లీ యాప్లో మీకు డేటా ఒక్కటే ఇంపార్టెంట్ రోల్, ఇంపార్టెంట్ ప్రయారిటీ అనుకుంటే మోడల్ డ్రివెన్ యాప్స్కి రండి. లేదు నాకు లుక్ అండ్ ఫీల్గా కావాలి, నాకు ఒక రియల్ టైం యాప్ లా కనబడాలి, నాకు రియల్ టైంలో వాట్సాప్, ఫేస్బుక్ ఈ విధంగా ఏ యాప్స్ ఉంటాయో ఆ విధంగా నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, లుక్ అండ్ ఫీలు చాలా నీట్గా కస్టమైజబుల్గా నాకు కావాలి అనుకుంటే క్యాన్వాస్ యాప్కి వెళ్ళాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మనం మోడల్ డ్రివెన్ యాప్స్ అయితే మనం పవర్ యాప్స్లో డిజైన్ చేస్తాం. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీరు కూడా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పవర్ పేజెస్ అంటే ఏంటి ఇది మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఎవరీవన్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.